ముందుగా కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉడికించిన గుడ్లు వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో నెత్తళ్ళు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించిన గుడ్లు, పొడుగ్గా చీలుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్లు ఎండు నెత్తళ్ళ కూర రెడీ. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.